పరిశ్రమ ఇప్పుడు ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఓవర్ ఎక్స్‌పెండిచర్ అనే 2 తీవ్రమైన జబ్బులతో బాధపడుతోంది. మానసిక జబ్బు, శారీరక జబ్బు 2 కూడా. దాంతో 100కి 98 చచ్చిపోతున్నాయి, 2 మిగులుతున్నాయి. అయినా సరే అదొక పిచ్చ, వెండి తెర కనిపించాలి అన్నటువంటి. దాంట్లో ఇప్పుడు కొత్తగా సంపాదన మార్గాలు ఇదివరకేంటంటే సినిమా స్క్రీన్ మీద రావడం మాత్రమే. ఇప్పుడు సినిమా స్క్రీన్ మీదతో పాటుగా తర్వాత రోజుల్లో మ్యూజిక్ రైట్సు, అట్లాగే డిజిటల్ రైట్స్ ఇప్పుడు. అంతకుముందు టీవీ రైట్స్, ఆడియో రైట్స్, ఇట్లాగ రకరకాల రైట్స్ వీటన్నిటితో కలిపితే ఒక బల్క్ అమౌంట్ వస్తుంది అనుకుంటే అది ఆ సినిమా పాపులారిటీ, ఆ సినిమా సక్సెస్ని బట్టి వస్తుంటుంది. వీళ్ళు ఏదో నానా తెప్పలు పడి రాజకీయ నాయకులు పట్టుకుని వాళ్ళ నీళ్ళని పట్టుకుని టికెట్ల రేట్లు పెంచిపించుకుని తాత్కాలికంగా 70 కోట్ల, 50 కోట్ల, 100 కోట్ల సంపాదించేస్తున్నారు 1-2 రోజుల్లో. ఇది ఇక్కడ మన దేశంలోనే కాకుండా, మన రాష్ట్రంలోనే, మన తెలుగు రాష్ట్రాలు కాకుండా విదేశాల్లో అమెరికా లాంటి చోట్లన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతున్నటువంటి, ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు, వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు, చదువుకుంటున్నటువంటి వాళ్ళు అక్కడ కూడా భారీగా $10, $12, $15 ఇట్లా పెట్టి టికెట్ కొంటున్నారు. $10 అంటే ఇక్కడ $880 అయిపోయింది. అదే $100 అంటే $8,800 అయిపోతుంది. ఇట్లాంటి సిచ్యుయేషన్లో నడిచిపోతున్నది అక్కడ. అయినా సరే తమ తమ హీరోల మీద అభిమానంతో కొంటున్నారు, చూస్తున్నారు. ఇప్పుడు $100 టికెట్ అంటే $100 పన్ను కట్టాలి అడిగి. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణం ఇప్పుడు వస్తున్నటువంటి రెవెన్యూ సగానికి పడిపోయే పరిస్థితి వస్తుంది. ఇది ఏదైతే ఈ మధ్యన ఫ్యాన్స్లో పిచ్చని రేకెత్తిచ్చి ఆ పిచ్చని అడ్డం పెట్టుకుని బ్లాక్ టికెట్లు నిర్మాతలే అమ్ముకుంటున్నటువంటి వేళ, బ్లాక్ టికెట్లను ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్న వేళ. ఎందుకంటే ఒకప్పుడు ₹10, ₹10 అనేవాళ్ళు. అంటే రూపాయి టికెట్ ₹10 అనమాట. ఇది 10, 100, 10 అని నడిచేవాళ్ళు. అంటే ₹10 టికెట్ ₹100. చిరంజీవి సినిమాలైనా, బాలయ్య సినిమాలైనా, అప్పట్లో కొత్త సినిమాలు వస్తే కృష్ణ సినిమాలైనా ఇట్లాంటి బ్లాకుల్లో అమ్ముతుండేవాళ్ళు. సినిమా థియేటర్లో ఒక 20% టికెట్లు ఇచ్చి 80% టికెట్లు బ్లాక్లో అమ్మిస్తుండేవాళ్ళు. అవి పోలీసులు పట్టుకోవడాలు, లేకపోతే పేపర్లో వార్తలు రాయడాలు ఇవన్నీ నడిచేది. ఇప్పుడు ప్రభుత్వమే బ్లాక్ టికెట్లని అమ్ముకోమంటుంది. దానికి చట్టబద్ధమైనటువంటి అనుమతి ఇస్తుంది. ఆ రేంజ్లో వస్తున్నటువంటి డబ్బులకి విదేశాల్లో వస్తున్న డబ్బులు కలిపితేనే ఇప్పుడు నడుస్తుంది. మరి ఇప్పుడు ట్రంప్ దెబ్బ ఏ మేరకు ప్రభావం చూపెడద్దో చూడాలి.